సో మచ్, దట్ వాస్ బ్యూటిఫుల్. అండ్ ఎస్, ఇప్పుడు చరణ్ అండ్ శాలిని మాటలు వినేద్దాము. ఇద్దరం కలిపి మాట్లాడేస్తాం. చెప్పి నేను నీకు ఇస్తా, నాకు కొంచెం యాంగ్జైటీ వస్తుంది. ఇన్ని థ్యాంక్ యూలు నేను ఫస్ట్ టైం ఇన్ని థ్యాంక్ యూస్ విన్నా. సో నువ్వు కూడా ఓకే. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషలీ ప్రవీణ్ సార్, వసంత్ సార్, నన్ను ఒక మంచి దెయ్యం లాగా ఇంట్రడ్యూస్ చేసిన మీకు ఐఎమ్ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్. అండ్ ఎస్పెషలీ నాకు ఇంకొక ఆల్టర్నేట్ టైటిల్ ఉంది సార్ మన సినిమాకి, దెయ్యం దిద్దిన కాపురం. ఎందుకంటే ఇవి చాలా మంచి దెయ్యాలు, ఏదో రివెంజ్ కోసమో వాటి కోసమో రాలేదు. వాటి మానాన్నవి సీరియల్ చూస్తున్నాయి అండ్ మంచిగా వాళ్ళ కాపురాలన్నీ నిలబెట్టుకున్న దెయ్యాలు. సో ఇట్స్ అ ఫెంటాస్టిక్ ప్రెమిస్. థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్. అండ్ మ్యామ్, ఇంకా మీ గురించి నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని కలిసిన ప్రతిసారి ఇంకొంచెం ప్రేమ, ఇంకొంచెం రెస్పెక్ట్ పెరిగిపోతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ శుభం. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో అండి, నాకు తెలిసి ఈరోజు రాత్రి నేను పడుకున్నప్పుడు కూడా నాకు థ్యాంక్ యూ అని అనిపిస్తుంది. అన్ని థ్యాంక్ యూలు విన్నాను నేను ఇప్పటికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మా క్యూట్ ఫిల్మ్ని ఈరోజు హిట్ ఫిల్మ్ అంటున్నారంటే దానిలో ఎంతో కొంత మీ పార్ట్ కూడా ఉంది. సో థ్యాంక్ యూ అండి. అండ్ సమంత మ్యామ్, యూఆర్ లుకింగ్ బ్యూటిఫుల్. సో మాకు అంటే సినిమా చేసిన తర్వాత నాకేం అర్థమైందంటే, ఒక సినిమా ఓకే మనం మంచి సినిమా తీస్తాం, హిట్ సినిమా తీస్తాం, కానీ అన్ని న్యూ ఫేసెస్తో ఉన్నప్పుడు జనాల్లోకి వాళ్ళు వెళ్ళడం అనేది అది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అండి. నిజంగా జనాలు థియేటర్కి రావాలి, వాళ్ళకి సినిమా గురించి తెలియాలి, వర్డ్ ఆఫ్ మౌత్తో వెళ్ళినా సరే ఆ టైంకి ఆ థియేటర్కి రన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఆ సినిమాది. కానీ మాకు డే 1 నుంచి కూడా జనాలు ఎక్కడికి వెళ్ళినా సరే సమంత మ్యామ్ సినిమా అంటుంటే ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ సమంత మ్యామ్ ఆవిడ స్టార్డమ్ వెహికల్లో మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి అలా జనాల్లోకి తీసుకెళ్ళిపోయారనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మమ్మల్ని బాగానే వినిపిస్తుందా? ఓకే.